నమస్తే బీసీఎన్ న్యూస్ కు స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. వాట్సాప్ గవర్నెన్స్ సేవలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు వాకాడు ఎంపీడీఓ శ్రీనివాసులు ఆధ్వర్యంలో ర్యాలీ. గణేష్ నిమజ్జనం సందర్భంగా కోట గ్రామంలోని దళితవాడలో వేడుకగా జరిగిన గణేష్ గ్రామోత్సవం. నాయుడుపేటలోని టిడ్కో ఇళ్లను పరిశీలించిన సూళ్లూరుపేట శాసనసభ్యురాలు నెలవల విజయశ్రీ. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శనం చేసుకున్న తెలంగాణ హైకోర్టు సీజీ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్. రాష్ట్ర ప్రభుత్వం పేదలకు అందించేటువంటి సేవలను సులభతరంగా చేసేందుకు వాట్సాప్ గవర్నెన్స్ సేవలు అనే పథకాన్ని ప్రజల ముందుకు తీసుకొచ్చారు. అందులో భాగంగా తిరుపతి జిల్లా వాకాడు మండల పరిధిలోని అశోక్ పిల్లర్ సెంటర్ వద్ద ఎంపీడీఓ శ్రీనివాసుల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వాకాడు తహసీల్దార్ సయ్యద్ ఇక్బాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వాట్సాప్ మనమిత్ర పథకం జనవరి 30, 2025న 100 సేవలతో ప్రారంభించారని, కానీ ఇప్పుడు 709 సేవలను పొందుపరిచి మరింత సులభతరం చేశారని, దానిపై ప్రతి ఒక్కరూ అవగాహన కల్పించారు ఆ సేవలను వినియోగించుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ప్రజలకు అతివేగంగా అత్యంత నాణ్యంగా సేవలు అందించాలని ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశమని, దానిని అందరూ వినియోగించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీఓ ఉమా మహేశ్వరరావు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ పత్రికా మిత్రులకు వంద గవర్నెన్స్ అనేది ప్రజలకు అందుబాటులో వాళ్ళే సొంతంగా వాళ్ళ మొబైల్ నుంచే ఏ సేవ కావాలన్నా పొందేదానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇది కాబట్టి మా సచివాలయ సిబ్బంది కానీ రెవెన్యూ సిబ్బంది కానీ అందరూ మా ప్రతి ఒక్కరి ఇంటింటికి వచ్చి దీని మీద అవగాహన కల్పించమని ప్రభుత్వ వారి ఆదేశాలు ఉన్నాయి. కాబట్టి మా వాళ్ళందరూ కూడా ప్రజలకు అవగాహన కల్పించి ఈ విషయంలో మంచి త్వరగా నాణ్యమైన సేవలు పొందేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. అత్యంత వేగంగా అత్యంత నాణ్యతతో కూడుకొని ఇంటి వద్దకే అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాం గురించి సచివాలయ ఎంప్లాయీస్ ప్రతి సచివాలయ పరిధిలోని ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఇంకా ఎవరికి ఎటువంటి అవగాహన లేకపోయినా వాళ్ళే మీకు ఇంటి దగ్గరికి వచ్చి దీని మీద అవగాహన కల్పించడం జరుగుతుంది. కాబట్టి అత్యంత నాణ్యమైన సేవలను ఈ కార్యక్రమం ఉపయోగించి మీరందరూ మండల ప్రజలందరూ పొందుతారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. సరిగా వాళ్ళ లాగిన్లో కనీసం అట్లీస్ట్ 1 సర్వీస్ కంపల్సరీగా చేయాలి. ప్రతి లాగిన్ ప్రతి సచివాలయ ఎంప్లాయీ అట్లీస్ట్ ఒక సర్వీసు లాగిన్ చేయాలా. అటు చేయనప్పుడు జిఎస్డబ్ల్యూ ఆఫీసర్ నుంచి వాళ్ళకి కన్సల్ట్ ఎవరు చేయలేదో లాగిన్ చేయలేదో వాళ్ళకి ఫోన్ వస్తుంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ సచివాలయ ఎంప్లాయీ ఈరోజు తప్పనిసరిగా వాట్సాప్ గవర్నెన్స్ పైన ప్రతి సర్వీస్ని చేయవలసిందిగా కోరుతున్నాము. అలాగే ప్రతి ఫ్రైడే ఈ కార్యక్రమం ఉంటుంది. ప్రతి వారం ఫ్రైడే ఇంకా కంపల్సరిగా వాట్సాప్ గవర్నెన్స్ కార్యక్రమం ఇంటింటికి వెళ్ళి అవగాహన కల్పించి మీరు ఏ సేవలు చేస్తున్నారో వాటన్నిటిని వాళ్ళకి వివరించి వాళ్ళకి ఏం కావాలో సర్వీసు కరెంటు బిల్లు కట్టాల్సి ఉంటే మీరు కట్టుకోవచ్చు. రైల్వే టికెట్ కావాలంటే రైల్వే టికెట్ తీసుకోవచ్చు. అలాగే బస్సు టికెట్ రిజర్వేషన్ కావాలంటే బస్సు రిజర్వేషన్ కూడా మన వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా మనం వాళ్ళకి అవకాశం కల్పించాలి. విధంగా వాకాడు గ్రామ ప్రజలకి, ఇక్కడ ఉన్న గౌరవ ఎంపీడీఓ గారికి, సచివాలయ సిబ్బందికి, మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ వాట్సాప్ మన మిత్ర గ్రూప్ అనేది గౌరవ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాళ్ళు జనవరి 30, 2025న ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఆ రోజు కేవలం దాదాపు ఒక 100 సేవలతో మాత్రమే ఈ సర్వీస్ని ప్రారంభించడం జరిగింది. గౌరవ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాళ్ళు ఈ వాట్సాప్ మన మిత్ర సర్వీస్ ద్వారా మొత్తం దాదాపు 709 సర్వీసుల్ని ప్రజలకి అందుబాటులో తీసుకురావాలని సంకల్పించి ఉన్నారు.
ఇప్పుడు మనం ఏ సర్వీస్ అయినా అంతకు ముందు కానీ ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఏ క్యాస్ట్ సర్టిఫికేట్ కోసం కానీ లేదా ఏదైనా మన పేమెంట్ కోసం అయినా కానీ వెళ్ళినప్పుడు గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ అదేవిధంగా సచివాలయ చుట్టూ ప్రజలే అక్కడ వెళ్ళి సర్వీసులు పొందవలసి ఉంటుంది. కానీ ఇప్పుడు ఏం చేశారంటే మీకు వాట్సాప్ నెంబర్ని క్రియేట్ చేయడం జరిగింది. ఆ వాట్సాప్ నెంబర్కి మీరు హాయ్ అన్నప్పుడు అక్కడ చాట్ బోర్డ్ నుంచి మీకు కాన్వర్జేషన్ స్టార్ట్ అవుతుంది. మీరు ఎటువంటి సర్టిఫికేట్ కావాలన్నా, ఎటువంటి పేమెంట్స్ చేయాలన్నా, మీరు తీర్థయాత్రకు సంబంధించిన టికెట్స్ బుకింగ్ చేసుకోవాలన్నా, ఈ విధంగా మొత్తం కొన్ని వందల సర్వీసులని ఇంటి దగ్గర ఉండే మీరు పొందవచ్చు. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వినాయక చవితి వేడుకలో భాగంగా నిమజ్జన కార్యక్రమాలను పురస్కరించుకుని తిరుపతి జిల్లా కోట గ్రామంలోని దళితవాడలో గణేష్ గ్రామోత్సవం వేడుకగా జరిగింది. గ్రామ యువత ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక స్వామికి నిత్య పూజలు చేపట్టారు. ఈ సందర్భంగా లడ్డు వేలం పాటను నిర్వహించారు. స్వామివారిని నిమజ్జనానికి తరలించే క్రమంలో దళితవాడ గణేష్ నిమజ్జన వ్యవస్థాపకులు మంగాపురం రమేష్ బాబు స్వామివారికి పూజలు చేశారు. కొబ్బరికాయ కొట్టి గ్రామోత్సవాన్ని ప్రారంభించారు. మంగాపురం రమేష్ బాబు చేత ప్రారంభమైన గ్రామోత్సవం కోలాటాలు, ఆటపాటలతో, డీజే సౌండ్స్ తో చిన్న పెద్ద నృత్యాలు వేడుకగా సాగింది. తిరుపతి జిల్లా నాయుడుపేటలోని టిట్కో ఇళ్లను సూళ్లూరుపేట శాసనసభ్యురాలు నెలవెల విజయశ్రీ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేద ప్రజల సొంత ఇంటి కలను నెరవేర్చడానికి ఏర్పాటు చేసిన ఈ టిట్కో ఇళ్లు 2014 నుండి 2019 వరకు 80% పూర్తయ్యాయని, అయితే గత ప్రభుత్వం ఈ ఇళ్ల మీద కక్షపూరిత చర్యతో కనీసం పట్టించుకోకపోవడంతో శిథిలావస్థకు చేరాయన్నారు. 2024లో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెంటనే ఈ ఇళ్లకు నిధులు కేటాయించి పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నారని, అతి త్వరలోనే పేద ప్రజలకు ఈ ఇళ్లను అందజేయడం జరుగుతుందని, పేదవాడి సొంత కలను నెరవేర్చే విధంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చర్యలు చేపడుతున్నారని ఆమె తెలియజేశారు. ఇది ఓన్లీ 1 రూపీ నమ్మ కట్టాల్సింది, వాళ్ళు కట్టాల్సిన అవసరం లేదు. ఇది అంటే 25,000 కట్టారు, 50,000 కట్టారు. ఆల్రెడీ దీంట్లో కొంతమంది పేమెంట్ చేస్తున్నారు. మైక్ ద్వారా అనౌన్స్మెంట్ చేశాం. అంటే ఇప్పుడు వర్క్ జరుగుతుంది కాబట్టి మీరు ఎవరైతే గతంలో రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి వాళ్ళు వెంటనే మీ యొక్క వచ్చి అలాట్మెంట్ చేసుకోండి. 500 కట్టించుకొని దీన్ని రిజిస్టర్ చేసుకోండి. 500 కట్టించి రిజిస్టర్ చేసుకున్న అందరూ కూడా 1 రూపీ రిజిస్ట్రేషన్ వాళ్ళకి ఫ్రీగా. మళ్ళీ ఇంకేం లోన్ కి కట్టేది. సో 2 BHK 3 BHK మాత్రమే లోన్ కట్టాలి. 400కి 50,000 అడ్వాన్స్ అమ్మా. తర్వాత బ్యాంక్ లోన్ వచ్చి 3,15,000 2 BHK 1 BHK 3,60,6 వస్తే మాత్రం 3,15,000. మనం వీళ్ళు లబ్ధిదారులు కట్టాల్సింది 25,000 లోన్ కట్టాలి. 3,15,000 లోన్ కట్టాలి. ఇది వచ్చి 3,60,000 డబుల్ బెడ్రూమ్ 430 స్క్వేర్. అది కాదండి, రిజిస్ట్రేషన్ చేస్తారు. దీనికి మాత్రం రూపాయి తీసుకుంటారు. దీనికి మాత్రం 100 రూపాయలు సంథింగ్. దీనికి ఎంత రిజిస్ట్రేషన్ ఫీజు? అందరికీ నమస్కారం. ఈ టిట్కో హౌసెస్ ఎప్పుడో 2014-19లో చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఉన్నప్పుడు
పేదవాళ్ళ కోసం ఈ హౌసెస్ కూడా కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. కానీ అవి పూర్తవకుండానే మన ప్రభుత్వం మారడం వల్ల గత ప్రభుత్వం వాళ్ళు ఒక హౌస్ కూడా లబ్ధిదారులకు అందజేయకుండా అలాగే రిపేర్లు ఏవి చేయకుండా అలాగే పెట్టేయడం జరిగింది. లబ్ధిదారులు చాలా ఇబ్బంది పడుతూ రెంట్లు కట్టుకుంటూ ఉండిన సంగతి మనందరికీ తెలుసు. ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఈ టిట్కో హౌసెస్ అన్ని కూడా కొన్ని రిపేర్లు చేసి 350 ఇళ్ళు వరకు 3 నెలల్లో కూడా అవన్నీ లబ్ధిదారులకు అందించడం జరుగుతుంది. ఇంకా కూడా త్వరలోనే ఈ హౌసెస్ అన్ని ఫినిష్ చేసేసి లబ్ధిదారులకు అందించే ప్రయత్నం కూడా కమిషనర్ గారు అలాగే హౌసింగ్ ఏఈ వాళ్ళు టిట్కో హౌసెస్ ఏఈ గారు కూడా అధికారులు అందరూ కూడా పనిచేస్తున్నారు. మున్సిపల్ మినిస్టర్ గారు నారాయణ గారు కూడా ప్రత్యేక చొరవ తీసుకొని టిట్కో ఇల్లు కంప్లీట్ చేసి లబ్ధిదారులకు అందించడానికి ప్రయత్నాలన్నీ కూడా జరుగుతున్నాయి. శ్రీ పద్మావతి అమ్మవారి దర్శనార్థం తిరుచానూరుకు తెలంగాణ హైకోర్టు సీజీ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆలయం వద్దకు బోర్డు సభ్యులు జంగా కృష్ణమూర్తి శాంతారాం స్వాగతం పలికారు. దర్శనానంతరం సీజే కుటుంబ సభ్యులకు వేదాశీర్వచనం చేసిన పండితులు శేషవస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. लक्ष्मी प्रसन्न वेंकटेश्वर प्रसाद सिद्धिरस्तु। Padmavati, yes, after lunch.
తిరుపతి జిల్లాలో గణేష్ మహారాజ్ నిమజ్జనం కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు అన్నారు. గణేష్ మహారాజ్కు జై 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 పలుకుతూ కోలాటం, తంబరు వాయిద్యాలతో పాటు సాంప్రదాయ నృత్య కళలతో జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం నుండి పెద్ద ఎత్తున పోలీస్ సిబ్బంది పాల్గొని వినాయక విగ్రహాన్ని నిమజ్జనం చేసేందుకు నగర పురవీధులు ఊరేగిస్తూ వినాయక సాగరం వద్దకు తీసుకువెళ్లారు. జిల్లా కార్యాలయంలో వినాయక విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన లడ్డూపాట వేశారు. ఈ లడ్డూపాటలో లడ్డూను క్రైమ్ ఇన్స్పెక్టర్ జి ప్రకాష్ కుమార్ 21,000కు పాడుకోవడం జరిగింది. జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు చేతుల మీదుగా తీసుకున్నారు. వినాయక పందిరిలో లడ్డూ పాడుకోవడం చాలా సంతోషంగా ఉందని క్రైమ్ ఇన్స్పెక్టర్ జి ప్రకాష్ కుమార్ అన్నారు. 5 సంవత్సరాల నుండి జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో వినాయకుడి విగ్రహాన్ని ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు చేస్తున్నామన్నారు. పోలీస్ వారు ఇచ్చిన పిలుపు మేరకు ఈసారి జిల్లా వ్యాప్తంగా డీజేలు లేకుండా వినాయక నిమజ్జనం సాంప్రదాయంగా చేయడం చాలా సంతోషకరంగా ఉందన్నారు. భగవంతుని చూసి భక్తిగా నమస్కారం చేసుకోండి. అందరూ కూడా భగవంతుని చూసి నమస్కారం చేసుకొని చెప్పండి. మమ సహ కుటుంబానాం క్షేమ అత్యంత వైభవంగా 9 రోజుల పాటు మనము ఉదయం సాయంత్రము ఎలాంటి లోటు లేకుండా ఫస్ట్ టైం మన వెంకటేష్ గారు 35,000 పాడుకున్నారు. కనుక ఈసారి ఎవరు పాడుకుంటారో చూద్దాం. దేవుని చూసి భక్తిగా నమస్కారం చేసుకోండి. స్వామివారి యొక్క పాట 1,116 రూపాయలు. లడ్డూ యొక్క పాట 1,116 రూపాయలు. మురళీ సారు 5,116 చెప్పారు. మురళీ సారు 5,000. ప్రకాష్ కుమార్ గారు 20,000 రూపాయలు పాడి ఉన్నారు. ఒకటోసారి సార్ ఒకటోసారి, ప్రకాష్ కుమార్ సార్ రెండోసారి, ప్రకాష్ కుమార్ సార్ మూడోసారి. అయ్యం ముహూర్తం ముహూర్తం వస్తూ కండ వేయించాలి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. వాట్సాప్ గవర్నెన్స్ సేవలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు వాకాడు ఎంపీడీఓ శ్రీనివాసులు ఆధ్వర్యంలో ర్యాలీ.
గణేష్ నిమజ్జనం సందర్భంగా కోట గ్రామంలోని దళితవాడలో వేడుకగా జరిగిన గణేష్ గ్రామోత్సవం. నాయుడుపేటలోని టిడ్కో ఇళ్లను పరిశీలించిన సూళ్లూరుపేట శాసనసభ్యురాలు నెలవల విజయశ్రీ. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శనం చేసుకున్న తెలంగాణ హైకోర్టు సీజే జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.